నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. మనం చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా. సో ఈ రోజు నుంచి అయితే మనకి డైలీ అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మండే నుండి లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి మనతో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ నా ఒపీనియన్ చెప్తాను. ఓకే, నా ఒపీనియన్ చెప్తాను. నేను ఏ సెబీ రిజిస్టర్ పర్సన్ని కాదు. సో నా ఒపీనియన్, నా వ్యూ చెప్తూ ఉంటాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాను. ఒకవేళ ఆ టైంకి మీ వ్యూ కూడా అలాగే ఉంటే, ఓకే, నా వ్యూకి ఓకే ఇది అవ్వచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ చేయడానికి చూడండి. నా వ్యూ అనేది మీకు ఒక అడిషనల్ కన్ఫర్మేషన్లా తీసుకొని ఓకే మీరైతే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మండే రోజున మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఆ రోజుకి లెవెల్స్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నిఫ్టీలో వచ్చేసి నేను చెప్తాను, మార్క్ చేసుకోండి లెవెల్స్ అనేవి. ఓకే, నిఫ్టీలో మార్కెట్ అయితే లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే రోజున మంచి బుల్లిష్నెస్ అయితే ఉంది కదా మార్కెట్లో. సో ఇదే బుల్లిష్నెస్ కంటిన్యూ అయ్యి మండే మార్నింగ్ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయితే ఒకవేళ ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ అయితే ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చూసుకోండి లెవెల్ 22,317 అండ్ 22,292 ఈ లెవెల్ అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఈ జోన్లోకి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయితే, ఓకే, మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయితే 22,045 అండ్ 22,009 ఓకే, ఈ లెవెల్ నుంచి అయితే చూసారా, ఈ లెవెల్ నుంచి అయితే మనకైతే బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూడండి ఒకసారి, మార్కెట్ అయితే ఒకవేళ ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇలా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడ నుంచి ఎక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి అయితే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఈ లెవెల్ అయితే పని చేయకపోతే ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ నుంచి అయితే మన ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ లెవెల్స్ అయితే మీరు మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్క్ చేసుకోండి. మీ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ ఏమైనా దొరికితే మీరైతే ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మండే మీరు లైవ్లో ఉంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం కాబట్టి ట్రేడ్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బుల్లిష్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా రేపు మండే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సేమ్ సినారియో, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎక్కడి నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడి నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ ఈ లెవెల్ అయితే వర్క్ అవ్వకపోతే, ఓకే, ఈ లెవెల్ వర్క్ అవ్వకపోతే ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒక ఈ లెవెల్ పని చేయకుండా మార్కెట్ ఇక్కడ ఎక్కడ ఉంటున్నాయి, ఈ లెవెల్ని క్రాస్ చేసేస్తే మీరు ఒక రీట్రేస్మెంట్ తీసుకుని మంచిగా ఇక్కడ వరకు క్యాప్చర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ దాకా వెయిట్ చేసి ఇక్కడ నుంచి అయితే సెల్లింగ్ చూసే అవకాశం అయితే ఉంది. సో మార్క్ చేసుకోండి లెవెల్స్ అనేవి 48,670 అండ్ 48,531 అదొక రెసిస్టెన్స్ లెవెల్. అండ్ 48,020 47,935 అదొక రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డిమాండ్ లెవెల్ వచ్చేసి 47,340 47,205 ఈ త్రీ లెవెల్స్ అయితే మీరైతే మార్క్ చేసుకోండి. ఓకే, మనమైతే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చిందో ఈ లెవెల్లో ఒక కన్ఫర్మేషన్ ఏమైనా చూసుకుని ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ లేదు అంటే ఎక్కడికి వస్తే బయింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఈ లెవెల్ నిలబడకపోవచ్చు, కానీ ఈ లెవెల్ నుంచి ఖచ్చితంగా నా వ్యూ ప్రకారం అయితే ఇక్కడ నుంచి అయితే మార్కెట్ అనేది సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఉంది. మీ ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గానే మాత్రమే తీసుకోండి. దీన్ని బట్టి మీరు ట్రేడ్ చేయొద్దు. ఓకే, లెవెల్స్ అయితే వర్క్ అవుతాయి. మీరైతే కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మండే నుండి మనతో లైవ్లో ట్రేడ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.